సాయినాథాయ నమః. ఈ నెల గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం 21వ తారీఖు బాబావారికి భక్తుల స్వహస్తాలతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యములు, జలంతో ప్రతి భక్తుడు వచ్చి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ బాబా మందిరం కల్పించడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి భక్తులు పాల్గొడుతున్నాము. అదే గురు పౌర్ణమి సందర్భంగా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం స్వామివారికి ఏకాంత సేవ, తర్వాత స్వామివారి సాయిబాబా వారి మహాన్నప్రసాదం ఉదయం 11 గంటల నుంచి రాత్రి చేజార్త వరకు ఎంతమంది అంతమందికి సాయిబాబా వారి అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి ప్రసాదం సేకరించి స్వామివారి యొక్క కృపకు పాత్ర కాగలరని కోరుతున్నాం. అలాగే సాయంత్రం బాజాబందరీలతోటి, మేళతాళాలతోటి సాయిబాబా వారి పల్లకీ మహోత్సవం చాలా భారీగా ఉంటుందండి. ఈ పల్లకీ మహోత్సవంలో మహిళా భక్తులు కూడా పాల్గొని పల్లకీ మోయించని తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఎక్కడ దొరకదండి. ఒక్క గుళ్ళోనే దొరుకుతుంది. ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు కట్టలేదు. ఒక మహిళలతో పల్లకీ మోయించడం ఇక్కడే జరుగుతుంది. దాంట్లో కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం జరుగుతున్నాం. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు అందించబడతాయి. అలాగే నిత్యార్చనలు 9:30కి సేదార్తి, తీర్థప్రసాదాల వితరణ ఉంటుంది. ఈలోగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల రాత్రి ప్రసాదం అందజేయడం జరుగుతుంది. అలాగే సాయిబాబా వారి భజన అర్ధ ఏకాహం నిర్వహించబడుతుంది. తెల్లారు 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బాబా పాటలు మన యొక్క తత్పరం చెప్పడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం కూడా జయప్రదం జరుగుతున్నాం. అలాగే ఈ మందిరం స్థాపించి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ వచ్చే దసరాకి 30 సంవత్సరాలు పూర్తవుతుంది. అది కూడా చాలా భారీగా చేయాలని కోరుతున్నాము భక్తులు సహకరిస్తే. అలాగే ఎక్కడా లేని విధంగా ఈ గుళ్ళో మాత్రమే మధ్యాహ్నం పూట బాబాగారు అన్నప్రసాదం కాకుండా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అది ప్రసాదం ఇక్కడ మాకు భోజనం ఏ టైంలో ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ప్రసాదం సేకరించవచ్చు. ఇది గమనించవలసింది కోరుతున్నాం. అలాగే 3 సంవత్సరాల నుంచి మాల ధరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ భిక్ష పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో మొదలు పెడుతున్నాము. దీనికి కూడా సహకరించవలసిన కోరుతున్నాము. అలాగే వీటన్నిటికీ సహకరిస్తున్న మన భక్తులకు కానీ, దాతలకు కానీ, మన సిబ్బందికి కానీ, లేదా సేవకులకు కానీ, కమిటీ మెంబర్స్కి కానీ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఆషాఢ శుద్ధ పౌర్ణమి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క గురువును స్మరించి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అజ్ఞానం మూలహం, జన్మకర్మ నివారణం, జ్ఞాన విజ్ఞాన విద్యుద్ధం, సద్గురు సాయనాథం నమామ్యం. అజ్ఞానం అనేటువంటి దాన్ని నశింపజేసి జ్ఞాన విజ్ఞానాన్ని ప్రసాదించి చక్కగా సమస్తమైనటువంటి శుభాన్ని